హెచ్సిఈ భూముల వివాదం మరింత రాజుకుంటోంది. వర్సిటీ భూముల జోలికి రావద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ హెచ్సియు గేటు వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరింత ముదురుతోంది. 400 ఎకరాల భూమి జోలికి ప్రభుత్వం రావద్దంటూ యూనివర్సిటీ గేటు వద్ద విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. దీంతో హెచ్సియు గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు వర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వర్సిటీ భూములను బలవంతంగా తీసుకోవడం అంటే పేద విద్యార్థుల చదువులను ధ్వంసం చేయడమేనని విద్యార్థులు ఆరోపించారు. The repercussion, the climate change and all will be there. Since we couldn't get government in confidence with the university, our own organization, CM remarks in the assembly was ecologically ignorant and we took a stand against that statement. We are an organization that is affiliated to ANC. We believe in the Congress ideology, broader agenda of Congress. It stands for social justice, but this action against the students to question the injustice and will stand for the same. So we are believe in ideology of Congress. We can't ignore these things, biodiversity things in this campus. We are against this kind of stand, whether it is done any CM, any government and anyone. ఈ ల్యాండ్ అనేది గచ్చిబౌలిలో ఉన్న ఏకైక ఫారెస్ట్. దాంట్లో చాలా జింకలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఇంత ప్రైమ్ ఏరియాలో 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని మనం ఇలా బుల్డోజర్స్ తో చేయడం అనేది ఎకలాజికల్ పర్స్పెక్టివ్స్ లో చాలా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వస్తాయి. దాని మీద మేము క్వశ్చన్ చేస్తున్నాం. అడ్మిన్ ఏదైతే మేము యాక్చువల్ మా తరపున టీజీఐఏసీ చైర్మన్ ని కలిసాము, కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో కలిసాము, మాట్లాడాము. వాళ్ళు చెప్పట్లేదు బయటకు స్టూడెంట్స్ కి ల్యాండ్ మాది కాదు అని వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళ క్లెయిమ్స్ అనేవి ముందే మాతో ఏదైతే చెప్పారో మొత్తం అబద్దాలుగా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఆ ల్యాండ్ 400 ఎకరాలకి బదులు 2004 లో మిగతా 300 ఎకరాలు వేరే ప్లేస్ లో ఇచ్చారు ల్యాండ్. సో ఈ లీగల్ మ్యాటర్స్ అన్ని కూడా క్లియర్ చేసి స్టూడెంట్స్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి అడ్మిన్ అని కోరుకుంటున్నాం. And at the same time we want clarity from admin also, like when 60 to 70 students have been detained, no clarity has been given on that, and like we students' rights have been violated. So we can, as a responsible student organization, National Students Union of India, we cannot allow such a responsible, such inhuman things like violation against our rights to happen inside our campus. So we are against that. హెచ్సియు భూములపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలంటూ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు నిరసన చేపడితే వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం తగదని పలు విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. హెచ్సియులో విద్యార్థుల అక్రమ అరెస్టులను పలు విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు. హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థి నాయకులను గానీ, అక్కడ విద్యార్థులను గానీ కనీసం విద్యార్థులనే ధర్మం కూడా పాటించకుండా వాళ్ళ మీద జుట్టు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా కొడుతూ లాఠీ చార్జ్ చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది. ప్రజాస్వామ్యం అంటే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను అరెస్టులు చేసి ఆ విద్యార్థులు ఎక్కడన్నారో చూపెట్టకపోవడమే ప్రజాస్వామ్యమా చెప్పేసి కాకతీయ విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీల్లో వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను అన్యాక్రాంతం చేయడం కోసం, రియాల్టర్లకు అప్పగించడం కోసం ఈరోజు డిపిఆర్లు రూపొందిస్తున్నారా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న చేసినటువంటి లాఠీ చార్జ్కు బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేస్తూ యూనివర్సిటీ వేలం పాటల అనేటువంటి మన విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మా యొక్క విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కూడగలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము. హెచ్సియు భూములను వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసనకు దిగారు. వర్సిటీ గేటు వద్ద ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏడాదిన్నరగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీ భూములను కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.